మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కక్ష సాధింపుతోనే మాకు జైలుకు పంపారు. మాజీ సర్పంచుల ఆవేదన. గ్రామాభివృద్ధి కోసం పనిచేశాం, తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది, అందుకే మాకు వెంటనే బెయిల్ వచ్చింది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని చింతలాంపల్లి, నెలగొండ, పాత కొత్త చెరువు, ఇమాంపురం, నల్లదాసరపల్లి గ్రామాలకు చెందిన మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గుంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సర్పంచులు లింగమ్మ, భాగ్యమ్మ, పద్మావతి, మల్లికార్జున మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, కాలువలు, ఇతర అవసరమైన పనులను పూర్తి చేశామని, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేశామని చెప్పారు. అయితే తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను రాజకీయ కక్ష సాధింపుతో నిలిపివేశారని ఆరోపించారు. అధికారులకు కూడా పనుల వివరాలు పూర్తిగా తెలుసని, అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారమనే కారణంతో తమ బిల్లులు విడుదల చేయలేదన్నారు. బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, గ్రామాభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసే డబ్బును తిరిగి పొందేందుకు చెక్కుల ద్వారా అమౌంట్ డ్రా చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ విషయంలో కొంతమంది అధికారులు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చని సూచించడంతోనే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. నిజం తమ వైపు ఉండడంతోనే కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసిన మహిళలను నేరస్తుల్లా చూపిస్తూ జైలుకు పంపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలను కూడా చూడకుండా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్య అని మాజీ సర్పంచులు మండిపడ్డారు. మహిళల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న ఇలాంటి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మహిళలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఖర్చుల బిల్లులను మీడియా ముందు ప్రదర్శిస్తూ తాము ప్రజాసేవ కోసం చేసిన ఖర్చులే అవని వివరించారు. పద్మావతి, చింతలంపల్లి సర్పంచ్. అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్లు, కుళాయిలు 14 బోర్లు వేపించినా కానీ ఎటువంటి అమౌంట్ రాలేదు సార్. ఇట్లా మా మీద అక్రమంగా కేసు పెట్టి డబ్బులు డ్రా చేసినామని కేసు పెట్టినారు. వాళ్ళని జైలుకు పంపించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్లు, కుళాయిలు 14 బోర్లు వేపించిన అమౌంట్ రాలేదు మాకి, చేసినామని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినారు. కానీ న్యాయస్థానం మాకు బెయిల్ వచ్చింది. అందరికి నమస్కారం. నా నెలగొండ గ్రామ పటేల్ భాగ్యమ్మ సర్పంచ్. మా రోడ్డు, లైటింగ్, బోర్లు అన్ని వేయించినాము. మాకు బిల్లులు చేస్తామని చెప్పి మీరు చేపియండి, ఫస్ట్ మేము అమౌంట్ డ్రా చేస్తామని చెప్పినారు. కానీ బిల్లు చేయలేదు. కలెక్టర్ దాకా పోయినాము, జైన్ కలెక్టర్ దాకా పోయినాము, ఆఫీసులో ధర్నా చేసినాము, డిపిఎస్ఆర్కి పోయినాము, 2 తూర్లు 3 తూర్లు కలెక్టర్ దాకా పోయినాము. కానీ మాకు పని చేపిలే. ఎన్ని తూర్లు ఆఫీస్కి పోయి, మీటింగ్ పోయి ఎన్ని తూర్లు అడిగినా రేపు చేస్తాము, వారం చేస్తాము, 10 రోజులు చేస్తామని చెప్పినారు. కానీ చేయలేదు. మాకు పని చేసేకి అమౌంట్ ఇచ్చింటారు కదా, వాళ్ళు మీ 10 అయిపోయిందక్క, మాకు అమౌంట్ ఎప్పుడు ఇస్తారని వచ్చి ఇంటికి అడిగినారు. మేము ఆర్డినెన్స్ తెచ్చియాలని మాకు చెక్ పవర్ ఇచ్చింది. చెక్ పవర్ ఎందుకు ఇచ్చిందంటే మాకు బిల్లులు ఈకున్నప్పుడే కదా మేము చెక్ పవర్ వాడుకోవాలా. దానికే చెక్ పవర్ తీసుకొని పోయి చెక్ బుక్ నేనే పోయి బ్యాంకుకి అమౌంట్ డ్రా చేసి పని చేసిన వాళ్ళకి నా చేతినే అమౌంట్ ఇచ్చినాను. కానీ అదే పనికి మా మీద మహిళలు అనుకున్నట్ల, బీసీ మహిళలు అనుకున్నట్ల మా మీద కేసేసి స్టేషన్ పంపించాలని పోలీస్ స్టేషన్కి పంపించిన. కానీ మేమేం ఎదపడలేదు కదా. కానీ జరిగినాయి. మాకు కొన్నాళ్ళు వానికి కొన్నా మా అండగా ఉంది. మాకు వెంటనే బెయిల్ ఇచ్చినారు. చేస్తాము, మేము పని చేస్తామని మా 10 అయిపోయేదాకా అట్లే పెట్టుకున్నారు. మేము ఇంకో 2-3 రోజులని మా 10 అయిపోతుందని మేము వెంటనే పోయి డ్రా చేసుకున్నాం. మా అమౌంట్ మేమే డ్రా చేసాము. మళ్ళీ 3 తూర్లు గ్రామ సభ పెట్టుకున్నాము. మళ్ళా ఇవి నంబర్లు పెట్టుకున్నాము. గ్రామంలో గ్రామ సభ పెట్టినాము. మళ్ళా ఇవి నంబర్లు ఉంటారు సార్, నంబర్లు తన మీటింగ్ పెట్టుకున్నాము. సచివాలయం భీమా సారు అన్ని మాట్లాడినారు, అన్నారు. అన్ని చేసినా కానీ మాకు అమౌంట్ ఇలా. కానీ ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు సార్? మాకు 10 అయిపోయినాక ఎవరు మాట వింటారు? దానికి మేము అమౌంట్ డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేసినాము. దానికి కేసు వేసి డిమాండ్ పంపించినారు, కేసు వేసినారు. కానీ మేము ఊటినే అన్నాం కదా,
జరిగినాయి. మాకేమేం భయం లేదు కదా, ఎన్ని అన్నారు అని మేమేం భయపడము. న్యాయస్థానం వాళ్ళు చేయలేదు, మా శాత కాదు, మేము చేయమని దానికే మేము చెక్ బుక్ పవర్ తీసుకొని చేసినాము. మా డబ్బులు మేమే డ్రా చేసుకున్నాం కానీ వేరే డబ్బులు ఏం చేసుకోలేము కదా. మా పంచాయతీ మేము పని చేసిన అమౌంటే కదా మేము డ్రా చేసుకుని ఉండేది. వేరేగా అన్ని రికార్డు ఎం బుక్లు పేపర్లు అన్నీ ఉన్నవి. ఎం బుక్లు పేపర్లు అన్ని ఉన్నవి. అన్ని సార్లు చూసినారు. రేపు చేస్తాము, వారం చేస్తాము, ఎంపీడీ ఆఫీసులోనే ఎన్ని తూర్లు ధర్నా చేసినాం మేము. కానీ మాకు న్యాయం జరిగేలేదు. ఆడ జరిగలేకున్నప్పుడు మేము ఏం చేయాలా? మా చెక్ పవర్ ఇచ్చినారు కాబట్టి మేము చెక్ తీసుకొని పోయి డ్రా చేసుకున్నాము. ఎవరి అభ్యంతరం ఏం లేదు. మేము నా అవసరం నేనే పోయి అమౌంట్ డ్రా చేసుకున్నాను. ఎవరు బలంతేం లేదు. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. దానికి మాకు వెంటనే ఇది బయలు వచ్చేసింది. మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, మా షాప్ కాదు, మీరే పోయి చెక్ బుక్ ఇచ్చినాము, దాన్ని నింటే డ్రా చేసుకోండి అని చెప్పిన. మాకు ఇంత లోపల ఉందని మాకు తెలియదు. ఆఫీసర్లు చెప్పిన దానికే మాకు తెలిసింది, లేకుండా మాకు తెలియదు చెక్ పవర్ దానికి. పాతకొచ్చారు గ్రామ సర్పంచ్ అయిన మల్లికార్జున మమ్మల్ని జైలుకు పంపించి బిల్లులు పెట్టక చాలా ఇబ్బందికరంగా చేసినారు. ఏమి పనులు చేయకోకున్న వాళ్ళకి బిల్లులు 2 లక్షలు మా పంచాయతీలో డబ్బులు పెట్టించుకున్నారు. మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించేసి చాలా ఇబ్బందికరంగా పెట్టినారు. మేము పనులు చేసినా కానీ మాకు రికార్డు పరంగా మాకు పెట్టలేదు. పెట్టుకోకుండా మేము చెక్ ద్వారా డ్రా చేసినాం. వాళ్ళే బిల్ చేసుకున్నారు. మమ్మల్ని మమ్మల్ని ఓటీపీ అడగలేదు, ఏమీ అడగలేదు. వాళ్ళంతకు వాళ్ళే చేసుకున్నారు. 2 లక్షల చిల్లర. ఓటీపీ అడగలేదు మమ్మల్ని. ఓటీపీ సంతకాలు ఒకటి చేపించుకున్నారు మాతో. ఓటీపీ దేనికోసమైనా అడగలేదు మమ్మల్ని. సంతకం ఒకటి చేంజ్ చేయని చేపించుకున్నారు. ఆఫీసర్లు డబ్బులు బిల్లు పెట్టినప్పుడల్లా ఒక ఆఫీసర్కి 40,000 50,000 మాకు వచ్చే అమౌంట్ కన్నా వాళ్ళే ఎక్కువ ఆఫీసర్లు తిని చేస్తున్నారు. సచివాలయం సెక్రటరీ ఈవాటి వీళ్ళిద్దరు ప్రూఫ్స్ కానీ మాతో ఉన్నాయి. మాకు బిల్లులు మాకు ఇంతకు ముందు వెంకటరామరెడ్డి గారు టీడీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళకి ఎంతగా ఈ పొద్దుడికి కానీ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు 5 మంది 6 మంది సర్పంచులు ఉన్నా ఈ పొద్దుడికి వాళ్ళు ₹1 నిలబెట్టుకోకుండా వెంకటరామరెడ్డి చేసినాడు. ఇదే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా చేసినారు. జైలుకు పంపించారు. ఇదే గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఉండదు, ఇదే బలం ఎన్నాళ్ళు ఉండదు.